ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నిన్న అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు ఈ పొద్దు అప్లికేషన్ ఇచ్చే వాళ్ళు కూడా అర్హులై ఉంటే రేపొచ్చే లిస్ట్ లో తప్పకుండా వారి పేరు చేర్చబడుతుంది, ఇవ్వబడుతుంది. అర్హులు కాకపోతే ఏ కారణం చేతైనా పొరపాట్లో అర్హులు కాని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అర్హులు కాదని తేలితే అట్టి దాన్ని క్యాన్సిల్ చేసే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అర్హులు కాని వాళ్ళుంటే ఈ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు. దయచేసి అర్హులు కాని వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవద్దు, అర్హులైన వాళ్ళు ఎవరు కూడా మిస్ కావద్దు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ 4 కార్యక్రమాల్లో ఏ రకమైన డౌట్ అవసరం లేదని, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఇచ్చిన ప్రతి మాటల్లో భాగంగా ఇటు రైతన్నల్ని అటు పేదవాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమంలో ఈ కార్యక్రమాలని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామంలో ఇప్పటికే గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారితో సంప్రదించి బయటకు వచ్చే లోపే విపరీతమైన ఫోన్లు, అన్నాయి మంచి నిర్ణయం తీసుకున్నారు. గబగబా వాళ్ళు ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు ఇంక ఈయటం లేదు మీరు మాటలే చెప్తున్నారు అనుకుంటూ వస్తున్నారు. నిర్ణయం తీసుకోవడం కంటే నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం, ఆ చేసే ఇంప్లిమెంటేషన్ లో పేదవాళ్ళకి అందటం ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి 2-3 రోజులు లేట్ అయినా పేదవాడికి ఇవ్వాలి, నిజాయితీగా ఇవ్వాలి, ఏ రకంగా పారదర్శకంగా ఇవ్వాలి, అది ఏ రకమైన పైరవీలు లేకుండా ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని, అర్హులైన ప్రతి వాళ్ళకి ఈ అన్ని స్కీములు అర్హులైన వాళ్ళందరికీ అందుతాయని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.